ఆత్మ నమస్కార్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఈ అనంతమైన విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. స్టేషన్స్ ఆఫ్ ద హార్ట్. ఫర్ ద ఫస్ట్ టైం మీరు వింటున్నారేంటో, స్టేషన్స్ ఏంటి, హార్ట్ ఏంటి, ఏంటి స్టేషన్స్ ఆఫ్ ద హార్ట్? నిగూఢంగా దాగి ఉన్న అద్భుతమైన విశ్వజ్ఞానం ఇది. మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక పవర్ఫుల్ హిడెన్ సీక్రెట్ ఇది. పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఇది. విశ్వజ్ఞానం ఇది. ఈ సబ్జెక్టు ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్తా ఉన్నానో, స్టేషన్స్ ఆఫ్ ద హార్ట్, ఇది మీరు ఆచరణలో పెడితే ప్రకృతితో మమేకమవుతారు. ఏంటి స్టేషన్స్ ఆఫ్ ద హార్ట్? ఒక 5 అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాలని మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే హార్ట్ పోర్టల్ యాక్టివేట్ అవుతుంది. ఈ హార్ట్ పోర్టల్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఈ ప్రకృతితో అనుసంధానం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ప్రకృతితో అనుసంధానం అవుతుందో ఈ హోల్ యూనివర్స్తో మమేకం అవడానికి డోర్స్ ఓపెన్ అవుతాయి. తద్వారా విశ్వశక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఈ హోల్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, విశ్వశక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే మీ శరీరంలోకి, మీ బాడీలోకి విశ్వశక్తి ఇన్కల్కేట్ అవుతుందో మేనిఫెస్టేషన్ మీ ద్వారా జరుగుద్ది. మేనిఫెస్టేషన్ ఇన్సైడ్ యూ, మీ లోపల జరుగుద్ది, మీ ద్వారా జరుగుతుంది. అవుటర్ వరల్డ్ లో మేనిఫెస్టేషన్ జరగదు. మేనిఫెస్టేషన్ విల్ స్టార్ట్స్ ఇన్సైడ్ ఆఫ్ యూ. సో మరేంటి స్టేషన్స్ ఆఫ్ ద హార్ట్? శ్రద్ధగా విని నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీ నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఇది మేజర్ సబ్జెక్ట్. ఇది నేను ప్రోగ్రాంలో గైడ్ చేయొచ్చు, కానీ చాలా మంది ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి కూడా సఫర్ అవుతా ఉన్నారు. అండ్ మీ కొరకు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఇది మాస్టరీ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు, మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పొచ్చు, హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పొచ్చు. మీ కొరకే ఈ సబ్జెక్ట్ని ఓపెన్ చేస్తా ఉన్నా. మనస వాచ కర్మన శ్రద్ధగా విని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఉన్నత శిఖరాలకు వెళ్తారు. విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్, మీరు ఏ లొకేషన్ నుంచి ఇది వాచ్ చేస్తున్నారు కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. సో ఏంటి ఈ స్టేషన్స్ ఆఫ్ ద హార్ట్ అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, టీ. టీ ఈజ్ నథింగ్ బట్ ట్రూత్. ట్రూత్ ఈజ్ ఎటర్నల్. ఏంట ట్రూత్? ఈ రోజుల్లో మనకేమి కావాలి అన్న నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదు, బయటికి చెప్పలేకపోతా ఉన్నాం. ట్రూత్ని యాక్సెప్ట్ చేయండి, హార్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఏంట ట్రూత్? మీకు నిజంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుందా లైఫ్లో? నిజంగా లైఫ్లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. నిజంగా మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారా లేదా? లైఫ్లో డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయాన్ని ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటున్నారా లేదా? వరల్డ్ ఈజ్ ఆఫరింగ్ ద బెస్ట్. ప్రపంచం ది బెస్ట్ ఆఫర్ చేస్తుంది. మీ లైఫ్ ఎందుకు ది బెస్ట్గా ఉండకూడదు? నలుగురికి మీరు ఎందుకు ఒక రోల్ మోడల్గా ఉండకూడదు, మెంటర్గా ఉండకూడదు, మార్గదర్శకులుగా ఉండకూడదు? వీటన్నిటికీ ఎస్సా కాదా? మీ హార్ట్కి మీరు నిజం చెప్పుకోవాలి. దట్ ఈస్ ట్రూత్. మీరు ఎప్పుడైతే ట్రూత్ని యాక్సెప్ట్ చేస్తారో దెన్ మీ హార్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. స్టేషన్స్ ఆఫ్ ది హార్ట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ట్రూత్. మీ హార్ట్ పోర్టల్ ఓపెన్ అప్ అవ్వాలి అంటే, ప్రకృతితో అనుసంధానం జరగాలి అంటే, పంచభూతాలు మీకు అనుగ్రహించాలి అంటే, ఈ హోల్ యూనివర్స్తో మీరు మమేకం అవ్వాలి అంటే, ఈ బ్రహ్మాండం మొత్తం మీకు సహకరించాలి అంటే నిజాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. బట్ ఈ రోజుల్లో ఒక డిసీజ్ అని చెప్పొచ్చు, మనకేమి కావాలన్న నిజాన్ని బయటికి వ్యక్తపరచలేకపోతా ఉన్నాం. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అని చెప్పి. డోంట్ థింక్ అబౌట్ ఎనీబడి ఎల్స్. ఎవరి గురించి మీకు అనవసరం. ఈ లైఫ్లో మీకు మీరే ఇంపార్టెంట్. మీరు నలుగురికి చేయూతనివ్వాలి అంటే మీరు బాగుండాలి, మీ వ్యాలెట్ మీకు సపోర్ట్ చేయాలి.
మీ సానుభూతి చూపిస్తే ఏమీ రిజల్ట్ రాదు. సింపతీలు వర్కౌట్ అవ్వవు, ఎంపతీలే వర్కౌట్ అవుతాయి. మీ పర్మిట్ చేయాలి కదా వాళ్ళకి ఏమైనా చేయాలి అంటే. సో నిజాన్ని యాక్సెప్ట్ చేయండి. మీకు ఏమి కావాలి అన్న నిజాన్ని ఐడెంటిఫై చేయండి. ట్రూత్ ఈజ్ ఎటర్నల్. యాక్సెప్ట్ చేయండి. అండ్ సెకండ్ స్టేషన్ ఆఫ్ ద హార్ట్ ఏంటి? హెచ్, హ్యూమిలిటీ. అసలు హ్యూమిలిటీ అంటే ఏంటి? మనకంట పెద్ద వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవచ్చు, చిన్న వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవచ్చు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ హ్యూమిలిటీ. ఇక్కడ ఈగో ఉంటే విశ్వదర్శనం జరగదు. ఓపెన్గా ఒక సీక్రెట్ చెప్తా ఉన్నా, నిగూఢంగా దాగి ఉన్న అంశం ఇది. ఎవరికైతే అహం ఉంటుందో, ఈగో ఉంటుందో వాళ్ళకి విశ్వదర్శనం జరగదు. వాళ్ళు ఎవరైనా సరే. ఎస్, ఉన్నది ఒక్కటే జిందగీ, ఎందుకురా బాబు ఈగోస్? ఇంకా మనకి ఎందుకు? మనకి అవసరమా? వద్దమ్మా, ఈగోస్ వద్దు మనకి. ఒక వ్యక్తిలో 99 నెగిటివ్స్ ఉంటాయి, ఒక పాజిటివ్ ఉంటుంది. మీకు ఏం కావాలా? పాజిటివ్ కావాలా? తీసుకోండి, అంతే. మీకు తెలియని అంశం ఒక చిన్న వ్యక్తి నేర్పిస్తా ఉన్నాడా? లెర్న్. తప్పేముంది? ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. విశ్వం ఆశీర్వదించేసింది జ్ఞానంతో. తప్పేముంది? నేర్చుకునేటప్పుడు ఏజ్ చూడకూడదు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూడకూడదు, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూడకూడదు. మీకు ఉపయోగపడుతుందా? జస్ట్ టేక్ ఇట్. హ్యూమిలిటీ విచ్ మీన్స్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఐనో యాటిట్యూడ్ ఉండకూడదు. ఐనో అంటే నాకు అన్నీ తెలుసు అని. అన్నీ తెలిసినప్పుడు బాగా పండిపోతారు. పండిపోయిన పండు చెట్టుకు ఉండదు, రాలిపోతే ఎవడో తొక్కేస్తారు. ఇంకా లైఫ్ కూడా అంతే. విశ్వ దర్శనం జరగాలి అంటే మీకు ఉండాల్సిన యాటిట్యూడ్ లెర్నింగ్ యాటిట్యూడ్. ఉండకూడని యాటిట్యూడ్ ఐనో యాటిట్యూడ్. లెర్నింగ్ యాటిట్యూడ్ అని కామెంట్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. ఐ విల్ స్ప్రెడ్ సమ్ బ్లెస్సింగ్స్ టు యూ. హ్యూమిలిటీ ఏ వయసు వాళ్ళ దగ్గరైనా నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. ఇది విశ్వం పరీక్షిస్తుంది. ఎస్, మీకు ఆ లెర్నింగ్ యాటిట్యూడ్ లేకపోతే శ్రీ వైబ్రెంట్ వంశీ గారు పక్కకు వచ్చే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మీ చెయ్యి పట్టుకొని చేయించిన విశ్వ దర్శనం జరగదు. ఫస్ట్ టీ, ట్రూత్. సెకండ్ హెచ్, హ్యూమిలిటీ. అండ్ థర్డ్ వన్ సి, కరేజ్. ధైర్యం ఉండాలి. దేనికి భయం? ఎవరికి భయం? ఎందుకొరకు భయపడాలి? అప్పులున్నాయా? ఇట్స్ ఫైన్. విశ్వం ఉంది కదా, వన్ టైం సొల్యూషన్. మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా, ఎటువంటి సమస్యల్ని మీరు రుచి చూస్తా ఉన్నా, అన్నిటికీ వన్ టైం సొల్యూషన్ ఏంటి అంటే విశ్వశక్తి మీ శరీరంలోకి ప్రవేశించాలి. విశ్వ దర్శనం మీకు జరగాల. మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ పెట్టండి. మీరు కరేజ్. భయపడద్దు. మీరందరూ బలవంతులు. మీరందరూ బలవంతులు. బలహీనుడికి బలవంతుడు తోడైతేనే బలవంతుడికి భగవంతుడు హెల్ప్ చేస్తాడు. బలహీనుడికి బలవంతుడు తోడైతేనే బలవంతుడికి భగవంతుడు హెల్ప్ చేస్తాడు. చాలా మంది బలహీనులు బయట ఉన్నారు. వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయాలి అంటే ముందు మీ వ్యాలెట్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలా, మీ ఫినాన్షియల్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు పీస్ ఇంపార్టెంట్. సో కరేజ్, సీ ఈజ్ నథింగ్ బట్ కరేజ్. అది థర్డ్ స్టేషన్. ట్రూత్ని యాక్సెప్ట్ చేయాలా, కరేజ్ ఉండాలి, హ్యూమిలిటీ ఉండాలి. అప్పుడు మీ హార్ట్ పోర్టల్ యాక్టివేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద స్టేషన్ ఆఫ్ ద హార్ట్. ఈ రోజు నుంచి ధైర్యంగా ఉంటాను అంటే ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి. ఒకటే చెప్తున్నా, ఎందుకు భయం? ఈ అనంత విశ్వమే మీ పార్ట్నర్. చెప్పండి, మై డియర్ యూనివర్స్, ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ యాజ్ మై పార్ట్నర్ అని యూనివర్స్కి చెప్పండి. యాడున్నా ఓ చూపు చూస్తుంది మీకు. విశ్వమే మీకు పార్ట్నర్ అయినప్పుడు దేనికి భయపడాలి? మీ లోపలే విశ్వశక్తి ఉంది, ఎనర్జీ రూపంలో. మీ చుట్టూ విశ్వశక్తి ఉంది, ప్రకృతి రూపంలో, ఎన్విరాన్మెంట్ రూపంలో. మీ ద్వారా మీలోనే మీ చుట్టూ విశ్వశక్తి ఉంది, మీ ఆరా రూపంలో. ఒక్కసారి యూనివర్స్తో మమేకమైతే ప్రకృతి సహకరిస్తుంది మీకు, పంచభూతాలు సహకరిస్తాయి మీకు, ఈ విశ్వంలో ఉన్న భూత ప్రేతాత్మలు కూడా మీకు సహకరిస్తాయి. ఇంకా దేనికి భయం? డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్ అని యూనివర్స్ చెప్తుందని కొన్ని 100 సార్లు వీడియోస్ రూపంలో చెప్పున్నాను. కరేజ్ ఉందండి. ట్రూత్, కరేజ్, హ్యూమిలిటీ. అండ్ ఫోర్త్ పాయింట్, ఫోర్త్ స్టేషన్ ఆఫ్ ద హార్ట్ ఏంటి? ఫర్గివ్నెస్. ఎస్, ఫర్గివ్ ద పీపుల్. క్షమించేయండి, మనస్ఫూర్తిగా క్షమించేయండి. తప్పు మీదైతే సారీ చెప్పండి, వాళ్ళదైతే క్షమించండి. ఎందుకంటే అది కర్మ ఫలితము గాయస్.
మీ జీవితంలో మీరు ఏది అనుభవిస్తా ఉన్నా అది పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, లేదా ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు. సో అంగీకరించండి. ఐ హోప్ స్టేషన్స్ ఆఫ్ ద హార్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ట్రూత్, హ్యూమిలిటీ, కరేజ్ అండ్ ఫర్గివ్నెస్. ఈ 4 అంశాలు మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే మీ హార్ట్ పోర్టల్ ఓపెన్ అప్ అవుతుంది. ఎప్పుడైతే మీ హార్ట్ పోర్టల్ ఓపెన్ అప్ అవుతుందో ఈ హోల్ బ్రహ్మాండం మీకు సపోర్ట్ చేస్తుంది, యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది, విశ్వ దర్శనం జరుగుతుంది. అండ్ మీ అందరికి ఒక గుడ్ న్యూస్, దైవ కార్యం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, పంచభూతాల యొక్క సహకారంతో, ప్రకృతి యొక్క చల్లని దీవెనలతో, పవిత్రమైన జలాన్ని యొక్క చల్లటి ఆశీర్వాదాలతో స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఏంటి? దిస్ మంత్ జూలై 31 నైట్ ఒక 2 to 3 అవర్స్ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. ఎందుకు అంటే అద్భుతమైన నెలలోకి ఎంటర్ అవ్వబోతా ఉన్నాం. దట్ ఈస్ ఆగస్ట్, 8వ నెల. యాజ్ పర్ న్యూమరాలజీ 8 ఈస్ ద నెంబర్ ఫర్ ద వెల్త్కి సంకేతం 8 అనే నెంబర్. ఈ సంవత్సరం మొత్తంలో సంపాదించుకోలేనంత సంపదని, అవకాశాలని, అద్భుతాల్ని, మిరాకిల్స్ని చూసే నెల ఆశనమైంది. ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి యూనివర్స్కి సంబంధించి. ఆగస్ట్ నెలకి యూనివర్స్కి ఒక కనెక్షన్ ఉంది. 8th మంత్కి న్యూమరాలజీకి ఒక కనెక్షన్ ఉంది, బ్రహ్మాండానికి కనెక్షన్ ఉంది. ఎస్, 8 అనే నెంబర్ అంత అద్భుతమైన నెంబర్. అదే నెలలో కృష్ణాష్టమి ఉంది, ఆగస్ట్ 26వ తారీఖు. జగద్గురు, వెరీ పవర్ఫుల్ మంత్. కొన్ని రిచువల్స్ ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనీకి రిలేటెడ్ మేజర్ సీక్రెట్స్ని ఓపెన్ చేయబోతా ఉన్నా. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. జస్ట్ 2 to 3 అవర్స్ స్పెషల్ ప్రోగ్రామ్. అండ్ రాబోతున్న ఆగస్ట్ నెలలో 8వ తారీఖు ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఆ దైవ కార్యం పేరు లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. సీజన్ 5 అని. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఎప్పుడు? 8వ తారీఖు, 7 రోజులు. అది కంటిన్యూస్గా 8వ తారీఖు నుండి 7 రోజుల క్లాస్. మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు జూమ్లో ఉంటుంది, ఆన్లైన్. అండ్ 7 days నాతో మీరు కలిపి ట్రావెల్ చేయొచ్చు. ఇన్ ద 7 days, మ్యాటర్ ఆఫ్ 3 daysలో విశ్వ దర్శనం మీకు జరుగుతుంది. మార్క్ మై వర్డ్స్, శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే కంగ్రాచులేషన్స్, దిస్ ఈస్ ఫర్ యూ, మీ కొరకే. గెట్ రెడీ. అండ్ ఐ గాట్ అన్ అప్డేట్. డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న, అక్రాస్ ద గ్లోబ్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతా ఉన్నారు. అండ్ ఇప్పటివరకు ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్ ఇచ్చున్నాం యూట్యూబ్లో. మేజర్ రిజల్ట్స్ని చాలా మంది చూస్తున్నారు. ఇంకెందుకు డౌట్? ఐఎమ్ దేర్, నేనున్నా. యూనివర్స్ మీతో ఉంది, ప్రకృతి మీతో ఉంది. గెట్ రెడీ. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ అవ్వండి. కలుద్దాం, త్వరలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. అంతా శుభమే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. సైనింగ్ ఆఫ్.